అవమానాలు జరుగుతున్నాయంటే సో జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, పదవుల గురించి కాదు వీటి గురించి కాదు, మరి పదవుల గురించి కాకపోతే నువ్వు ఎందుకు వచ్చావు అని మాట్లాడుతూ ఉంటారు కంటెంపరీ పొలిటికల్ లీడర్స్ అంతా. పాపం కరెక్టే, అలాగని ఆలోచిస్తూ కూర్చోకుండా అవకాశాల కోసం పెడితే ఇప్పటిదాకా వద్దు అని వెళ్ళిన వాళ్లే వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ వెనక్కి వస్తారని తెలియదంటావా వాడికి? భగవంతుడు నా నుదురిపైన రాసిన రాత అనుకుంటాం. నేను ఒక ఓల్డ్ టైమర్ని, ఒక భగత్ సింగ్ కథలు చదివి ప్రేరణ పొందినవాడిని. భగత్ సింగ్కి ఏ పదవి ఉంది? మనం గుండెల్లో పెట్టుకున్న స్థానం తప్ప. ఆ స్ఫూర్తితో వచ్చాను. దేనికి వచ్చి ఉంటానంటే బేసిక్ సహజ వనరులు పాడైపోయి ఎవరు మాట్లాడరేంటి. I know this. ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికీ. నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే మీ అందరికీ ఉపయోగం అనుకుంటా. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ మెత్తబడిపోయారు. అందరం కడుపు నిండిపోయింది అందరిగా. పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది. మళ్ళీ మీ అందరికీ కడ్గతిక్కిన కథ అనిపించాలి. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఆటోల దగ్గర కాయగూరల దగ్గర దోచుకుంటామని ఏం మాట్లాడు అధ్యక్ష? ఏమ్మా కడగతిక్కిన కథ పౌరుషం చచ్చిపోయింది అందరికీ. ఈ కొద్ది రోజుల్లో ఏ విషయంలోనూ ఏ ఒక్కళ్ళలోనూ నాకు అది కనిపించలేదు. జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అవమానాలు జరుగుతాయి. నన్ను క్షమించన్నయ్య. నేను కోరి ఉద్యోగుల చేరిన మాట నిజమే, కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు. నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ భిక్షనన్నయ్య. నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు. నేను ఎప్పుడు మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లా. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ప్లీజ్. మొన్న అంటే ఇప్పుడు కూడా మీరు సపోజ్ మనందరం ఈ రూమ్లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూమ్లో ఉన్నాడే తలుపు తీయాలి. ప్లీజ్.